అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన పురాతన ఇతిహాసమైన మహాభారతం యొక్క ప్రారంభం గురించి తెలుసుకుందాం. ఇలాంటి పురాతన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతం అనే గ్రంథం భరత వంశం యొక్క చరిత్ర. ఈ చరిత్రలో క్షత్రియ వైభవం, ధర్మం, యుద్ధం, ప్రేమ, కోపం, దయ, మోహం ఇలా అన్నీ కలిసి ఉంటాయి. ఈ మహాగాథ హస్తినాపురపు రాజైన శాంతను మహారాజుతో ప్రారంభమవుతుంది. ఒకరోజు గంగానది దగ్గర తిరుగుతున్నప్పుడు శాంతనునికి ఒక దివ్య సుందరి కనిపించింది. ఆమె పేరు గంగాదేవి. శాంతను ఆమె మీద ప్రేమలో పడిపోయాడు. గంగాదేవి కూడా శాంతనుని ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది. ఆ షరతు ఏమిటంటే, నేను ఎప్పుడైనా ఏ కార్యమైనా తలపెట్టినప్పుడు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు అని గంగాదేవి శాంతను మహారాజుకు చెబుతుంది. ఆ షరతుకు శాంతను మహారాజు ఒప్పుకుంటాడు. ఇద్దరు వివాహం చేసుకుంటారు. కొంతకాలానికి ఒక బిడ్డకి జన్మనిస్తుంది గంగాదేవి. కానీ ఆ బిడ్డని నదిలో వదిలేస్తుంది. ఇలా 7వ సంతానం వరకు నదిలో ఇలాగే వదిలివేసింది. కానీ 8వ సంతానాన్ని ఇలాగే వదిలివేస్తుండగా శాంతను మహారాజు అడ్డుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగా గంగాదేవి ఇలా సమాధానం చెబుతుంది. వీళ్ళు ఒక ఋషి శాపం వల్ల ఈ భూమి మీద పుట్టారు. వాళ్ళకు విముక్తిని కలిగించేందుకే ఈ విధంగా చేస్తున్నాను అని చెబుతుంది. కానీ 8వ సంతానాన్ని ఒక మహాత్ముడి దగ్గర గురుకులంలో చేర్పిస్తానని చెప్పి గంగాదేవి అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది. ఆ 8వ సంతానం మరెవరో కాదు, దేవవ్రత అని పిలువబడే మహారథి భీష్ముడు. ఈ విధంగా మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న భీష్మ జన్మ చరిత్ర ప్రారంభమైంది. నెక్స్ట్ ఎపిసోడ్లో శాంతను సత్యవతి కథ మరియు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.